శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తుల సంరక్షణ, విగ్రహాల ఆధ్యాత్మిక శక్తిని ద్విగుణీకృతం చేయడం జ్యేష్ఠాభిషేకం నిర్వహించడంలోని ప్రధాన ఆంతర్యం. ఈ జ్యేష్ఠాభిషేకాన్ని తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి ఏటా 3 రోజుల పాటు నిర్వహిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ప్రాచీన కాలం నుండి తరతరాలుగా ఎన్నో రకాల అభిషేకాదులతో, అర్చనలతో అలరారే శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, కళాకాంతులు తరిగిపోకుండా పరిరక్షణ చేసే ఉత్తమమైన ఉత్సవమే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. ఈ సందర్భంగా ఉభయ నాంచారులతో కూడిన మలయప్ప స్వామివారికి ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహిస్తారు. జ్యేష్ఠాభిషేకం శుభవేళ శ్రీ మలయప్ప స్వామివారు దేవేరులు శతకలశ తిరుమంజనంతో కనుల పండువగా దర్శనమిస్తారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు జరిపి సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా నిర్వహిస్తారు అర్చక స్వాములు. కాగా జ్యేష్ఠాభిషేకం ముగిసిన తర్వాత స్వామికి ఉభయ దేవేరులకు అలంకరించే స్వర్ణ కవచం తదుపరి ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు కొనసాగుతుంది. అందుకే స్వర్ణ కవచం లేకుండా ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామిని జ్యేష్ఠాభిషేకం జరిగే 3 రోజుల్లో దర్శించుకుంటే ఇహలోకంలో సకల సౌభాగ్యాలు పొందుతారని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. 3వ రోజున సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ 4 మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను దివ్యంగా అనుగ్రహించడంతో జ్యేష్ఠాభిషేకం ముగుస్తుంది. మరో విశిష్ట కథనంతో మళ్ళీ కలుసుకుందాం పరమార్థంలో. తమేవం విద్వానమృత ఇహ భవతి అరమిచ్చంతి వేదదః యో దేవేభ్య ఆదపతి